నో మీరు సందుల్లో రోడ్లలో బండ్లల్లో గుట్టల్లో పోయేప్పుడు జాగ్రత్త. ఏంటికంటే మన మా మచ్చగానికి కుక్క గరిచింది. పరువు తీద్దరు అందరికి చెప్పి. నేనేం నీ పరివేం తీలే, జాగ్రత్తగా ఉండమంటాను మన సబ్స్క్రైబర్స్ ని. అదేందో మామూలుగా చెప్పొచ్చు కదా, నా పేరు ఇంటికి లాగుతున్నావు. ఇప్పుడు మామూలుగా చెప్తే ఆ బొక్కలు ఏడేదో సొల్లు కూతలు కూర్చొని వదిలేస్తారు. అదే ఎగ్జాంపుల్ తో చెప్తే జాగ్రత్త పడతారు. ఎప్పుడు జరిగింది మామ ఇది నాకు తెలియకుండా? మొన్న నేను ఈడు వేరే వాడు కేఫ్కి పోతుంటే బండి నేను తోలుతున్నా. మొదలు వేరే వాడు కూర్చున్నాడు, లాస్ట్లో ఈడు. మా ముందర నుంచి కుక్క పోతుంది, మేము సన్నా పోతున్నాం. ఏదన్నది పోతుంది లే, మమ్మల్ని ఏమందని చెప్పేసి మేము అట్లే పోతా ఉన్నాం. దానాక ఎప్పుడు వచ్చిందో వచ్చింది అది వెనక నుంచి వచ్చి కాలు పెట్టేసుకుంది. గుబ్బీస్ అనుకుందేమో మన కాలు. పాపం రక్తం వచ్చింది 4 బొక్కలు పడి. అట్లే హాస్పిటల్కి పోయినామా. ఆడు ఇంకోటి పరిచిపోయినాడు. ఆంది తూర్పు గోదావరి అంటే ఈడేందో జాబ్ చేసుకుంటాడు. సేమ్ వాంది అంతే కుక్కగాటు. అప్పుడు డాక్టర్ వచ్చినాడు సూట్ తీసుకొని. మనోడు అడిగినాడు, సార్ చేతికి ఎత్తారా ముడ్డికి ఎత్తారా అని. చేతికి కాదు ముడ్డికి కాదు, ఎడగడిచింటే ఆడ ఎత్తామన్నాడు. దెబ్బకి గుండె అయిపోయింది ఇద్దరికి. ఇంకప్పుడు పడిచినట్టు డాక్టరు 12 కోట్లు పడిచినాడు ఒకనికి. చెక్కుతున్నాడేసి కొరికిందని పక్కనే లోపలికి అల్లాడిపోయినారు మనోళ్ళు. అందుకే మీ అందరికి చెప్తున్నా, ఇంటిగాలు ఉండే ఏరియాలో కొంచెం జాగ్రత్త. రేపు పోళ్ళ మళ్ళీ 3 రోజుల తర్వాత రమ్మన్న డాక్టర్. నేను రానాడా? రాకుంటే రేపించి వస్తుంది. అప్పుడు సేమ్ కుక్క మాదిరి జల్లు కరుతావు. పదాంలే.